అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గారు ఈరోజు పులివెందుల పర్యటనలో పులివెందులకు వచ్చినందున మాకు చాలా సంతోషంగా ఉంది. జననేత మళ్ళీ జనాల్లోకి వచ్చే అవకాశం మాకు దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. జననేతను జనాలు కష్టాన్ని కండొస్తున్నారని జనాలు వేచి చూస్తున్నారు. పులివెందుల నుంచి దయచేసి సార్ గారు మాకు టైం ఇచ్చి కలిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దానివల్ల మేము వేచి చూస్తాము. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పులివెందులకు ఇచ్చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ఈరోజు పులివెందులు రావడం జరిగింది. ఈ ఓటమి సమీక్ష పైన ఈ 4-5 రోజులు ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. మేము కూడా వెళ్ళి కలిసి ఆయనకు మా మద్దతు తెలియజెప్తాము. ఎందుకంటే గెలుపులో ఓటమిలో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలనేది ఎప్పుడూ నిర్ణయించుకున్నాము. కార్యకర్తలకు అందరి కోరిక కూడా అదే. ఇంకా సార్ కూడా వీళ్ళు ఓటమి పైన లోటుపాట్లు అనేది చూసుకొని ఈ విషయం ఏందనేది మొత్తం అర్థం చేసుకొని దానికి తగు చర్యలు తీసుకొని కార్యకర్తలను ముందుండి నడిపించే నాయకుడిగా ఉంటాడని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ దిశగా మేము కూడా అడుగులేస్తాం. సెక్యూరిటీ ఎట్లా ఉంది? ప్రజలు కలచడానికి అవకాశం ఉండాలి లేదు? సెక్యూరిటీ కంపల్సరీ. జగన్మోహన్ రెడ్డి అంటేనే జననాయకుడు. జనాలు మామూలుగా తోసుకొని వస్తూ ఉంటారు కాబట్టి సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. దానిలో కొన్ని ఏదైనా జరుగుతుంటాయి. కానీ జనాలు చూస్తేనే జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్గా జనాల్లోకి వెళ్ళిపో అంత ఉత్సాహంగా ఉంటాడు ఎప్పుడు ఆయన. జనాల్లో ఈ 5 ఏళ్ళు జనాల్లో తిరుగుతాడు కాబట్టి అందరికి అందుబాటులో ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. పులివెందుల తాలూకు వచ్చిన వల్ల కార్యకర్తలందరూ ఆయన కలసాలని ఉన్నాము. ఆయన సంతోషంగా ఉంటే మేమందరం సంతోషంగా ఉన్నామనుకుంటున్నాము. ఆయన ఓడిపోయారని కార్యకర్తలు ఎవరు ఏం బాధపడలేదు. నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ళు గవర్నమెంట్ మాది వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఆయనలో సెక్యూరిటీ కొద్దిగా ప్రజలందరినీ కలిసేదానికి ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.